2023 సమ్మర్ సీజన్ విడిచిపెట్టారంటే అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. 2024 సమ్మర్ వదిలేశారంటే పొరపాటైపోయింది అనుకోవచ్చు. కానీ 2025లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందంటే అది అలవాటే. కారణం ఏంటో తెలియదు కానీ సమ్మర్ సీజన్ని టాలీవుడ్ హీరోలు పెద్దగా పట్టించుకోవట్లేదు. చూస్తుంటే ఈ సమ్మర్ కూడా నీరుగారేలా కనిపిస్తోంది. మార్చిలో పవన్ కళ్యాణ్ వస్తాడు, ఏప్రిల్లో ప్రభాస్ వస్తాడు, మేలో చిరంజీవి వస్తాడు అంటూ కలలు కంటున్న ఫ్యాన్స్ కు షాక్ తప్పేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే హరిహర వీరమల్లు వాయిదా దాదాపు ఖాయమైపోయింది. విశ్వంభర డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రాజాసాబ్ రాక కూడా అనుమానమే. దాంతో 2025 సమ్మర్ కు మరోసారి కష్టకాలమే. పరిస్థితులు చూస్తుంటే ఈ సమ్మర్ భారం కూడా నాని, విజయ్ దేవరకొండపైనే పడేలా ఉంది. మార్చి 28న నితిన్ రాబిన్హుడ్, 29న మ్యాట్ స్క్వేర్ తో ఈ సమ్మర్ షురూ కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ జాక్ విడుదల కానుంది. ఇక ఏప్రిల్ 18న అనుష్క ఘాటి రానుంది. అదే రోజు రావాల్సిన తేజ సజ్జా మిరాయి వాయిదా పడేలా కనిపిస్తుంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇక ఏప్రిల్ 25న కన్నప్పతో మంచు విష్ణు వస్తున్నారు. మే బాధ్యత అంతా నాని తీసుకుంటున్నారు. ఈయన నటిస్తున్న హిట్ 3 మే 1న విడుదల కానుంది. అలాగే రవితేజ మాస్ జాతర మే 9న వస్తుందంటున్నారు. కానీ కన్ఫర్మేషన్ లేదు. ఇక మార్చి 28 నుంచి వాయిదా పడ్డ విజయ్ దేవరకొండ VD12 మే 30న వస్తుందంటున్నారు. విశ్వంభర సమ్మర్ అంటున్నా డేట్ చెప్పట్లేదు. ఎలా చూసుకున్నా 2025 సమ్మర్ సీజన్ అంతంత మాత్రంగానే కనిపిస్తుంది.